నమస్కారం, నా పేరు యశస్వి. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు మనం దశావతారాల గురించి ఒక అవతారం గురించి తెలుసుకుందాం. ఈ అవతారం పేరే కూర్మ అవతారం. కూర్మ అంటే ఏందో తెలుసా? తాబేలు. పూర్వం పాల సముద్రంలో దేవతలు ఇంకా అసురులు పాల సముద్రాన్ని చిలకడానికి ప్రయత్నించారు. అప్పుడు శివుడు మెలలో ఉన్న వాసుకిని తీసుకొని ప్రయత్నించారు. అప్పుడు కొండ మునిగిపోతుందని మహావిష్ణువు కూర్మ అవతారంని ఎత్తి కొండకి సపోర్ట్ గా నిలిచాడు. అప్పుడు చిలికినప్పుడు ముందు విషం వచ్చింది. అసురులు వద్దన్నారు, దేవతలు వద్దన్నారు. అప్పుడు శివుడు తీసుకొని తన కంఠంలో దాచుకున్నాడు. అందుకు శివుడు నీలి రంగంలో మారిపోయినాడు. మనము అందుకే అంటాము శివుణ్ణి నీలకంఠేశ్వరుడు అని. తర్వాత మెల్లగా అమృతం వచ్చింది. అమృతం తాగితే చావు ఉండదు. అందుకు దేవతలు అసురులు తాగారు. ధన్యవాదములు.